ఇప్పటిదాకా మనం చూస్తున్నాం ఇంకా బహిరంగ సభలో ఉన్నారు. బీహార్లోని మధుబనిలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. దానికి షెడ్యూల్ ప్రకారం వేరే మాట్లాడాల్సి ఉంది, కానీ ఇప్పుడు దేశమంతా ఒక ఘటన గురించే మాట్లాడుకుంటోంది, దాని గురించే బాధపడుతోంది. సో ప్రధాని కూడా తన ప్రసంగం మొత్తం ఆ ఘటనకు సంబంధించే మాట్లాడారు. ఇప్పుడు దేశమంతా బాధపడింది. ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని శిక్షిస్తాం, అది కూడా ఉగ్రవాదుల్ని కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తాం. దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ప్రతీకారం తీర్చుకుంటాం, ఉగ్రనేతల్ని కూడా విడిచిపెట్టేది లేదు అంటూ చాలా గట్టిగా చెప్పారు. 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है। कोटि कोटि देशवासी दुखी हैं। सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है। అది ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు భరోసానిచ్చారు, ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. బీహార్ మధుబని బహిరంగ సభ వేదికగా పహల్గావ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు, అమాయకుల ప్రాణాలు తీశారు. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం ఉంటుంది. ఆ ఉగ్రవాదుల్ని కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తాం, దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ భరోసా ఇచ్చారు. ఆ ఉగ్రవాదులనే కాదు, ఉగ్ర నేతల్ని కూడా విడిచిపెట్టేది లేదంటూ చాటి చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పుడు ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మోదీ ఏం చేయబోతున్నారు, మోదీ ఏం ప్రకటించబోతున్నారు, దీనికి సంబంధించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారికి సమాధానం ఇచ్చారు మధుబని బహిరంగ సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ. ఆ ఘటనకు సంబంధించి మాట్లాడారు. పూర్తి ప్రసంగం అంతా పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు, అమాయకుల ప్రాణాలు తీశారు, దీనికి ఖచ్చితంగా రివెంజ్ అనేది ఉంటుంది, ప్రతీకారం తీర్చుకుంటాం, అది కూడా చాలా తీవ్రమైన స్థాయిలో. ఉగ్రవాదుల్ని ఎలా శిక్షిస్తామంటే వారు కలలో కూడా ఊహించని రీతి ఉంటుంది, ఆ రీతిలో ఆ పద్ధతిలో వారిని శిక్షిస్తాం అని దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నానంటూ మధుబని బహిరంగ సభ వేదికగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక్కడ ఈ మారణహోమానికి పాల్పడ్డ ఉగ్రవాదులనే కాదు, ఉగ్ర నేతల్ని కూడా, వారి నాయకుల్ని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అందరికీ తగిన రీతిలో గుణపాఠం చెబుతాం, ఖచ్చితంగా వారు కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష వేస్తామని అంటున్నారు ప్రధాని.